పరిష్కారం కోరుతూ 108 సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 108 సేవలను ప్రభుత్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 49 పునరుద్ధరించాలని కోరారు. పని భారం తగ్గించాలని, వేతన బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన దీక్షలు చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి 108లో పనిచేస్తున్న ఈఎంటీ, పైలట్ సిబ్బందికి ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ మార్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు నాయకులు మాట్లాడుతూ, కరోనా లాంటి కష్ట సమయాల్లో రోగుల వద్దకు నేరుగా వెళ్లి సేవలందించిన 108 వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమ్మె మేరకు ప్రజలకు సేవలు నిలిచిపోతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత కొద్ది కాలంగా 108 సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని యూనియన్ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బోను వెంకటరమణ అన్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షల్లో ఆయన మాట్లాడుతూ 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీవోఎంఎస్ నంబర్ 49 పునరుద్ధరించి వేతన చెల్లింపులు జరపాలని అన్నారు. 108 సేవల్లో పనిచేస్తున్న వారికి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకు 12 గంటల చొప్పున పనిచేయాల్సి వస్తోందని, 8 గంటల డ్యూటీ అమలు చేయాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించిన పక్షంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు.